హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. ఇక్కడ చల్ల గాలి బాగా వస్తుందండి ఈ బాల్కనీ నుంచి. సో అలాగే ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే చల్లగాలికి ఇక్కడ కూర్చొని నైట్ వ్యూ అంతా చక్కగా చూస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది, లైట్స్ అవన్నీ చీకట్లో చక్కగా మెరుస్తూ బాగుంటాయి. సో మొన్న పెట్టిన వీడియోకి మీ అందరి కామెంట్స్ చూశాను. చాలా బాగా నన్ను సపోర్ట్ చేశారు, చాలా బాగా నన్ను కేర్ చేశారండి. సో మీ అందరి కేరింగ్, మీ అందరి కామెంట్స్ వల్ల నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. సో చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సో ఇప్పుడైతే మా వారు వస్తున్నారండి. సో అలాగే బయట నుంచి కూరగాయలు అవన్నీ తెస్తున్నారనమాట. ఆల్రెడీ నాకు ఫోన్ చేసి చెప్పారు ఇలాగ తెస్తున్నాను అని చెప్పేసి. ఇది చెట్లు కొమ్మలు కూడా తెస్తున్నారు, ఈ మందారం కొమ్మలు అన్నమాట. సో పొద్దున్న కట్ చేశారంట. ఇది ఇప్పుడు కొద్దిగా డల్గా అయిపోయినాయి. ఏంది ఇంత డల్గా అయిపోయింది అని చూస్తున్నాను నేను. సో ఇందులో 2 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ది, ఒకటి గంధం కలర్ది. సో నేనైతే ఇట్లాగా కట్ చేసి కొమ్మలు పెంచుకుంటాను అన్నమాట. చాలా బాగా వస్తాయి, మీకు అప్డేట్ ఇస్తానులేండి దీని గురించి. సో ఇప్పుడైతే మా వారు కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఇవి అన్నీ ఆర్గానిక్ అన్నమాట. సో ఇళ్ళల్లో పెంచుకున్న కూరగాయలు అవన్నీ తెచ్చారు, ఎటువంటి మందులు లేకుండా ఉన్నాయన్నమాట. ఇవి చాలా మంచిదండి, ఇలాంటివి తీసుకుంటే మీరు తప్పకుండా ఇట్లాంటివి తీసుకోవటానికి ట్రై చేయండి. బయట ఆర్గానిక్గా ఇళ్ళల్లో పెంచుకుని అమ్ముతూ ఉంటారు, చిన్న చిన్నవి కొద్ది పెట్టుకొని. సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిదన్నమాట. మనకు కూడా, వాళ్ళకు కూడా మంచిగా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, మనం ఆర్గానిక్ ఫుడ్ తీసుకున్నట్టు ఉంటుంది. అలాగే మంచిది కదా మన హెల్త్కి కూడా. ఇప్పుడు అన్ని మందులు వేసి చేస్తున్నారు. సో ఇలాంటి వెజ్జెస్, ఫ్రూట్స్ దొరికితే కనుక మీరు ఏరియాలో తప్పకుండా తీసుకోండి. సో ఇప్పుడైతే చూసారా ఎన్ని వెరైటీస్ తెచ్చారో. ఇవి జాంకాయలు చెట్టుకి కోసుకొని తెచ్చారంట వస్తుంటే దారిలో. సో ఇప్పుడు సొరకాయ చిన్నది, నాకు సొరకాయలు లేతగా ఉంటేనే నచ్చుతాయండి, పెద్దవి ముదురుగా ఉంటే నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇలా లేతగా ఉంటే చాలా మంచిది అనమాట. అందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల మనకి ఎక్కువగా వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి అందులో. పెద్ద ఈ లావు ఈ ముదురుది ఉండిద్దిగా, అందులో బాగుండదు అనమాట. సో అలాగే ఇక్కడ మందారం పూలు కూడా తీసుకొచ్చారు, ఉంటే తెమ్మని చెప్పానండి నేను, సరే అని తీసుకొచ్చారనమాట. ఇవి ఇందులో చక్కగా మనం హెయిర్కి యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం డ్రింక్గా చేసుకొని తాగొచ్చు అనమాట. మీకు చూపిస్తాను అది కూడా. సో ఇప్పుడైతే ఇవన్నీ నేను చూస్తున్నాను అనమాట. బాగా డల్ అయిపోయింది కదా అని చెప్పేసి, అయినా పర్వాలేదు మంచిది అని చెప్పేసి ఇంకా నేను స్టోర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సరే ఇప్పుడైతే ఈ మందారం కొమ్మలన్నీ ఇట్లా కట్ చేసి నేను వాటర్లో వేసి పెడుతున్నానండి. ఇలా పెట్టామనుకోండి చక్కగా దీనికి రూట్స్ ఫామ్ అయ్యి మంచిగా రూట్స్ వస్తాయి అన్నమాట. ఇలా రూట్స్ వచ్చిన తర్వాత మనం ఇంకా డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకోవచ్చు, డైరెక్ట్గా ఇంకా చక్కగా బతుకుతాయి. సో నేను అన్నీ ఇలాగే ప్రాపగేట్ చేసుకున్నాను మా ఇంట్లో ఉన్న చెట్లన్నీ. సో కొంతమందికి అయితే పేను కొరుకుడు అని అంటారు కదా, తలలో వెంట్రుకలు ఒక ప్లేస్ వరకు ఉండవు, వాళ్ళకి పేను కొరికిద్ది అంటారు. అలాంటి వారికి చక్కగా పనిచేద్దండి మందారం ఆకులు, ఎక్సలెంట్గా పనిచేసేది అనమాట. సో ఇప్పుడైతే ఈ జాంకాయలు ఇంత చిన్నగా ఉన్న ఏం బాగుంటుంది అనుకున్నాను, కానీ మా అమ్మాయి కట్ చేసి చూపిస్తుంది. చాలా బాగున్నాయి అంట, టేస్ట్ లోపల పింక్ కలర్లో చాలా బాగున్నాయి. సో ఇప్పుడైతే మా వారు ఈ చిక్కుడుకాయలు తెచ్చారు కదా, ఇది నాటు చిక్కుళ్ళు అనమాట. సో ఇలా వచ్చిన చిక్కుళ్ళ గింజలు నేను ఇలాగా తీసి మట్టిలో పెడతానమాట. మట్టిలో అలా గుచ్చితే చక్కగా వచ్చేస్తాయి చెట్లు. వచ్చేసి చూస్తున్నారు కదా మా బాల్కనీలో ఎన్ని చిక్కుడుకాయలు వస్తున్నాయో. సో అలాగా మీరు కూడా ఇట్లాగా తెచ్చుకున్నప్పుడు చక్కగా మట్టిలో పెట్టేయండి, కొద్దిగా నీళ్లు వేయండి చూసి, మరి ఓవర్ వాటరింగ్ చేస్తే కుళ్ళిపోతాయి. నీళ్లు చూసి వేసుకుంటే చక్కగా ఒక 4-5 రోజుల్లో మొలకలు వచ్చేసి పెద్దగా అయిపోతాయి అన్నమాట.
సో ఇప్పుడైతే నేను ఇవన్నీ చక్కగా ఇలా చేసుకొని పెట్టుకున్నాను. రేపు ఇంకా కర్రీ కోసం అనమాట. ఇప్పుడే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో ఇందులో గింజ చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇది ఈ పల్లి గింజ అనమాట. ఇది చాలా పెద్దగా వచ్చింది. సో ఇలాంటివి కూడా లోపల మట్టిలో గుచ్చేసామనుకోండి, చక్కగా మనకు సేమ్ ఇలాంటి పెద్ద పెద్దగా వస్తాయి అన్నమాట పల్లీలు. అవే చిక్కుడుకాయలు చక్కగా మనం ఈజీగా పెంచుకోవచ్చు అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ డే అండి. సో ఇంకా మార్నింగ్ మా చెట్టు శంకుపూలు ఉంటే తెచ్చానమాట. ఇప్పుడు మీకు మంచి డ్రింక్ని చూపిస్తున్నాను. చాలా మంచిది, మంచి ఇమ్యూనిటీ మీ బాడీలో వచ్చేస్తుంది అనమాట. సో 2-3 రోజుల నుంచి నాకు కొద్దిగా జలుబు దగ్గు వస్తుంది లైట్గా. సో అందుకు నేను 2 రోజుల నుంచి ఇలాగా ట్రై చేస్తున్నాను. చాలా బాగా రిజల్ట్ అనేది వచ్చిందండి నాకు. సో నాకు మంచిగా రిజల్ట్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎక్సలెంట్గా పనిచేసేది, కావాలంటే మీరు ట్రై చేయండి. సో తగ్గిపోయిందా అంటే పూర్తిగా తగ్గలేదండి, కొద్దిగా పర్వాలేదన్నమాట. దగ్గు అనేది కొద్దిగా లైట్గా వస్తుంది. ముందైతే బాగా వచ్చేది, ఇప్పుడు బాగుందనమాట. అంత బాగా రావట్లేదు, దగ్గు తగ్గిపోతుంది అనమాట. నేను ముందుగా ఇలా హోమ్ రెమెడీస్ ట్రై చేస్తానండి. తర్వాత ఇంకా తగ్గలేదు, ఇంకా సివియర్గా ఉంది, ఇంకా తగ్గట్లేదు అంటేనే అప్పుడు నేను ట్యాబ్లెట్స్ దగ్గరికి వెళ్తానమాట. సో ఇప్పుడైతే ఇది మంచిగా పనిచేసింది నాకు. అందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను. ఇది నేను 3rd టైం అనమాట ఇలా తీసుకోవటం. సో ఇది 3rd డే, 2 డేస్ నుంచి ఇట్లా కంటిన్యూ చేస్తున్నాను. మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఇవన్నీ శంకుపూలు, మందారం ఆకు, తమలపాకు, అలాగే తులసి ఆకులు మొత్తం తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇవి మొత్తం మనం చక్కగా నీట్గా క్లీన్గా చేసుకోవాలి. మొత్తం కడిగి ఒకసారి 2 సార్లు డస్ట్ ఉండిద్ది కదా దాని మీద, అదంతా చక్కగా మనం నీళ్ళలో వాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత నేను ఇవన్నీ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక బాయిల్ రావాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది స్ట్రైనర్లో తీసుకొని స్ట్రైన్ చేసి వేసుకోవాలి. మీకు ఎక్సలెంట్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వండి. పిల్లలు తీసుకోరు అని మీకు డౌట్గా ఉంటే కనుక చక్కగా ఇలాగా స్ట్రైనర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్ని మీరు ఏం చేస్తారంటే ఐస్ క్యూబ్స్ వేయండి. ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత సబ్జా గింజలు ఉంటాయిగా, అవి కూడా యాడ్ చేయండి. అందులో యాడ్ చేసిన తర్వాత హనీ ఉండిద్దిగా, అది కూడా వేయండి. వేసిన తర్వాత నిమ్మకాయ పిండి ఇవ్వండి పిల్లలకి. చల్ల చల్లగా మంచిగా టేస్ట్ బాగుంటుంది. మంచి ఇమ్యూనిటీ పిల్లలకి అందుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇది మనకు ఇమ్యూనిటీయే కాకుండా మంచిగా ఇది కలర్ కూడా బ్రైట్నింగ్ చేస్తుంది. సో అలాగే ముడతలు రాకుండా, ప్రీ ఏజింగ్ రాకుండా మంచిగా మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఇందులో, మంచిది అనమాట. మనకి ఎటువంటి వైరస్లు అలాంటివి కూడా రాకుండా, మనం అటాక్ చేయకుండా ఇది హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇలాగా స్ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీని కలరు బ్లూ కలర్లో ఉందిగా, తర్వాత మళ్ళీ కలర్ చేంజ్ అయ్యిద్ది. పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండిద్ది అండి. పిల్లలకి ముందు ఇలా వేసి నిమ్మకాయ పిండండి. నిమ్మకాయ పిండితే ఆ పులుపుకి ఇది కలర్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. మంచి మెరూన్ కలర్, పింకిష్ కలర్లోగా వస్తుంది. సో పిల్లలకి కూడా మ్యాజికల్ డ్రింక్ అని చెప్పి ఇస్తే మంచిగా తీసుకుంటారు. వాళ్ళకి మంచి ఇమ్యూనిటీ పెరిగి మంచిగా హెల్తీగా ఉంటారనమాట. పిల్లలకి డైలీ ఇస్తే ఇంకా మంచిది. సో ఇలా ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చండి. అల్లం కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఎటువంటి జలుబులు, దగ్గులు ఉన్నా సరే మంచిగా కంట్రోల్ చేస్తుంది అనమాట. మంచి డ్రింక్ అనమాట ఇది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సినది. ఇది చాలా మంచిది, మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు, మంచిదన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇది డైలీ పరగడుపున తీసుకున్నారనుకోండి మంచిగా పనిచేసిద్ది అనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ఎంటీ స్టమక్లో తీసుకుంటే ఇలాంటి రిజల్ట్ అనేది 100% వస్తుందండి. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ ఏం తీసుకోవద్దు. ఫుడ్ అనేది బ్రేక్ఫాస్ట్ అన్నా ఏదైనా ఏది తీసుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. అప్పుడు అదంతా మన ఆర్గాన్స్కి వెళ్ళి మంచిగా పనిచేసిద్ది. సో ఇది ఎలా అయినా తీసుకోవచ్చండి. హాట్గా వేడిగా అయినా తీసుకోవచ్చు, లేకపోతే
చల్లగా అయిన తర్వాత కూల్ చేసుకొని తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మంచిది అనమాట. కాకపోతే కొద్దిగా వేడి తగ్గిన తర్వాత నిమ్మకాయ అనేది పిండండి, లేకపోతే మన హెల్త్కి మంచిది కాదంట. సో ఇప్పుడైతే పిల్లలు కాలేజ్కి వెళ్ళిపోయారండి. బ్రేక్ఫాస్ట్ లంచ్ అంతా అయిపోయింది, ఇంకా ఇచ్చి పంపించేశాను. సో ఇంకా ఇప్పటి నుంచి నేను కొద్దిగా ఫ్రీగా అవుతానన్నమాట. సో ఫ్రీగా అయ్యి ఇంకా కాసేపు ఇట్లాంటి డ్రింక్స్ తీసుకున్న తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది తీసుకుంటాను. సో ఇంకా తర్వాత ఇంకా ఇంటి పనులు అన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. నాకు మళ్ళీ ఇంటి పనులు ఇట్లా స్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట. చేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ పని స్టార్ట్ చేసుకుంటాను. ఇట్లా నా డే రొటీన్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా మా వారు లంచ్కి వచ్చారని ఇంకా ఆయనకి లంచ్ పెడుతున్నాను. సో ఈరోజు మా లంచ్ అయితే టొమాటో రసం చేశాను. టొమాటో రసం చాలా టేస్ట్గా చేస్తానండి నేను, చాలా బాగుంటుంది అనమాట. సో అందులోకి నిన్న తెచ్చారు కదా చిక్కుడుకాయలు నాటు, సో చాలా టేస్ట్గా ఉందండి. అసలు ఎంత టేస్ట్గా ఉందో. ఇది చిన్నులపై కారం వేసి చేశాను, చాలా బాగా వచ్చిందనమాట. నేనైతే కొద్దిగా గిన్నెలో వేసుకొని స్పూన్ పెట్టుకొని తిన్నాను అనమాట. మామూలుగానే తినేసాను, అన్నంలో కాకుండా. అంత టేస్ట్గా ఉన్నాయి. ఎప్పటికైనా ఆర్గానిక్ అండి, చాలా టేస్ట్గా ఉంటాయి. సో ఇంకా లంచ్ అయిపోయింది. ఇంకా మా గార్డెన్లో చూడండి ఫ్లవర్స్ అవన్నీ ఎంత బాగా వచ్చేసాయో. ఇవి చాలా బాగుంటాయండి స్మెల్. ఇవి జాస్మిన్ అనమాట. ఎంత మంచిగా స్మెల్ వస్తుందో, సెంట్ స్మెల్ లాగా బాగుంటుంది. సో ఈ నిమ్మకాయలు అయితే చూడటానికి నిమ్మకాయలాగా ఉంటాయి కదండి, కానీ ఇది కట్ చేసామనుకోండి ఎంత జ్యూసీగా ఉండిద్ది లోపల. అసలు చాలా జ్యూసీగా ఉండిద్ది. అది ఫ్లేవర్ మాత్రం ఆరెంజ్ ఉండిద్దిగా, ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది, ఆరెంజ్ ఫ్రూట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో పుల్లగా ఉండిద్ది, ఫ్లేవర్ మాత్రం ఆరెంజ్ ఫ్లేవర్ వస్తుంది. ఇది లెమన్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట ఈ నిమ్మకాయ. సో డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది కూడా. సో ఇంకా సమ్మర్కి డైలీ ఇంకా యూస్ చేసుకోవచ్చు. నేను అయితే ఇప్పుడు డైలీ ఆల్రెడీ డ్రింక్లో అలాగే సబ్జా నీళ్ళు వేసుకున్న దాంట్లో తాగుతూనే ఉంటాను. నాకైతే ఎప్పుడు ఉంటాయి అన్నమాట. ఇది చెట్టు నిండా ఉంటాయి. ఈసారి అయితే ఎక్కువగా వచ్చేసాయి. ఒక కొమ్మకి 5-6 వచ్చేసాయి అనమాట పిందెలు, అంత బాగా వచ్చాయి చెట్టు నిండా. సో ఇది మల్బరీ అనమాట. సో కట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిదండి, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. చాలా హెల్త్ ఇష్యూస్కి చాలా మంచిదన్నమాట ఇది. సో ఇది కూడా ఒక కొమ్మతోనే చక్కగా బతికిద్దండి. ఒక కొమ్మ తీసుకొని మనం మందారం కొమ్మల్ని నీటిలో ఎలా పెట్టానో నేను అలాగే పెట్టామనుకోండి, రూట్స్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనం సాయిల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవి చూడండి పచ్చిమిర్చి. నేను పైపు ఉందండి ఈ ఇంట్లో, పని జరిపించిన తర్వాత పైప్ మిగిలిందనమాట. మిగిలితే ఆ పైప్లో మట్టి వేసి చక్కగా పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చేసాయో, ఎన్ని వచ్చినాయో పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇంకా వదిలేసాను, పండుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ అయితే అంజీరు పెద్దగా అవుతున్నాయండి, సైజు కాయలు పెద్ద సైజు అవుతున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి కింద కొమ్మకి మళ్ళీ 2 చిన్న చిన్న పిందెలు పడ్డాయి అంజీరు. సో ఇదైతే ఇది ఒక రకం అన్నమాట, బెంగళూరు టమాటా అంటారు కదా, అది బెంగళూరు టమాటా అనమాట. ఇది నేను వేయలేదు, కిచెన్ వేస్ట్ నీళ్ళు ఉంటాయిగా, అది వేస్తే అందులో నుంచి వచ్చాయన్నమాట ఇవి.
సో ఈ పచ్చిమిర్చి కూడా నేను వేయలేదు, అదే వచ్చేసింది. ఇది చూడండి ఆకాశం వైపు ఉండిద్ది, స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట మిర్చి. ఇది ఒక రకం మిర్చి అన్నమాట. ఇది కూడా అదే వచ్చేసింది, నేను వేయలేదు. ఈ చిక్కుడుకాయలు మాత్రం నేను గింజలు పెట్టానండి, గింజలు పెడితే వచ్చాయన్నమాట. ఈ చిక్కుడుకాయలు అయితే ఎన్ని వస్తున్నాయో తినలేక చేస్తున్నాం మేము. ఈ వంకాయలు కూడా అలాగే చాలా అలాగే కోస్తుంటే వస్తున్నాయి. ఈ వంకాయ చెట్టు కూడా నేను వేయలేదండి, అదే వచ్చేసింది కిచెన్ వేస్ట్లో నుంచి. చూడండి ఇది ఎన్నిసార్లు కోసాను, మళ్ళీ చెట్టు నిండా వచ్చేసాయి అన్నమాట. నేను చెప్పాను కదా మీకు, వీడియోలో చూపించాను కదా హెల్తీ డ్రింక్ చెట్లకి అని చెప్పేసి కిచెన్ వేస్ట్తో. సో అలాగా మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వచ్చింది రిజల్ట్ అనేది, చూస్తున్నారు కదా. సో ఈ టమాటాలు కూడా నేను వేయలేదండి, అదే వచ్చేసాయి అన్నమాట. కిచెన్ వేస్ట్లో వాటర్లో నుంచి వచ్చేసాయి గింజలు పడి. సో ఇది తమలపాకు ఉంది కదా, తమలపాకు చిన్న కొమ్మ తెచ్చి నాటాను, మదర్ ప్లాంట్ నుంచి తీసి ఇది పెట్టాను అనమాట. ఇది కూడా చూడండి పెద్దగా అయిపోతుంది ఈ తమలపాకు. ఇది మదర్ ప్లాంట్లో నుంచి తీసి పెట్టాను, ఇది కూడా పెద్దగా వస్తుంది. ఇదిగోండి ఇది ఫేవరెట్ అన్నమాట ఇది. సో దీనికి ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, ఏమన్నానంటే గ్రీన్ ఫాల్ అంట, గ్రీన్ ఫాల్ అని పేరు పెట్టారు దీన్ని. సో చాలా బాగుందండి పేరు, వాటర్ ఫాల్ లాగా గ్రీన్ ఫాల్ అన్నమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అందరూ ఎంత బాగా మాట్లాడుతున్నారు, ఎంత మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్స్ అండి, ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒక చిన్న కొమ్మ తెచ్చుకొని పెట్టుకోండి, ఇట్లాగే పెద్దగా అయిపోతాయి అన్నమాట. మేము వచ్చి 1 year అవుతుంది ఇంట్లో. సో 1 year లోపు చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయో చెట్లు. ఇప్పుడు ఇది పైకి వచ్చానమాట, డాబా పైకి వచ్చి నీళ్లు వేయడానికి వచ్చాను. చూసారా టమాటో, ఇది నాటు టమాటా అనమాట, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది అయితే పచ్చళ్ళలో కూరల్లో చాలా బాగుంటుంది అనమాట. ఇది నేనైతే ఇట్లా చెట్లకి వచ్చిన టమాటాని కర్రీస్లో వేయనండి, తినేస్తానమాట. చక్కగా టేస్ట్గా పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ కదా, మందులు లేకుండా వచ్చింది కదా, మంచిది అని చెప్పేసి తినేస్తానమాట. ఇది మామూలుగా బయట తెచ్చింది అయితే కర్రీస్లో యూస్ చేస్తాను. ఇది కూడా మినిమం 1 kg వరకు వచ్చాయండి, అంటే ఒకేసారి రాలేదు. 4 రోజులకు ఒకసారి 4, 5 అలా 2, 3 అలా 4 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి వచ్చాయన్నమాట. సో ఇక్కడున్న టమాటా చెట్లు కూడా నేను వేయలేదండి, అవే ఇంకా కిచెన్ వేస్ట్లో నుంచి వచ్చాయన్నమాట. సో ఇవన్నీ అవే మొలిచి వచ్చేసాయి. ఇంకా వచ్చేస్తే 2 చెట్లు తీసి సపరేట్ చేసి ట్రేలో పెట్టాను. ఈ ట్రేలో చూడండి ఎంత పెద్దగా వచ్చేసాయో, చెట్టు నిండా వచ్చేసాయి అనమాట, పూలు కాయలు అన్నీ. సో ఇక్కడ పైన నుంచి చూస్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుందండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఇంకా. సో మా వారు ఇంకా తినేశారు, వారికి వేసి ఇచ్చాను, ఆయన ఫ్రెష్ తీసుకుంటున్నారు. సో నేను ఇంకా వేసుకొని తింటున్నాను అనమాట. సో ఇందులోకి టమాటా పచ్చడి అయితే బాగుంటుందని చెప్పేసి టమాటా పచ్చడి చేశాను. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుందండి దోశల్లోకి. సో ఎప్పుడు పల్లీ చట్నీ అంటే బోర్ కొట్టిద్దిగా, సో అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో అయితే ఎలా ఉందండి వీడియో, తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.